హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాటి రెసిపీ వచ్చేసి మిరియాల రసం. ఈ వింటర్ సీజన్లో జలుబు దగ్గు ఉన్న ఈ మిరియాల ఘాటుతో మొత్తం పోవాలి. సో మరి ఎలా చేసుకోవాలో చూసిద్దామా? లెట్ స్టార్ట్. ఒక మిక్సీ బౌల్లో కొన్ని పొట్టు తీసిన ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొన్ని మిరియాలు వేసుకొని దీన్ని మొత్తాన్ని మిక్సీ పట్టుకుందాం. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, టొమాటో, కరివేపాకు, కొత్తిమీర, పోపు దినుసులు ఇవన్నీ కూడా రెడీ చేసి ఉంచుకుందాం. చింతపండు రసం కూడా కొంచెం తీసుకొని పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని పోపు దినుసులు వేసుకుందాం. ఇందులోనే ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని కలుపుకుందాం. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక టమాటా ముక్కల్ని కూడా వేసుకుందాం. ఈ టమాటా మొత్తం మగ్గిన తర్వాత పసుపు, సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే మనం పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా పోసేసుకుందాం. మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. ఇందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మొత్తాన్ని బాయిల్ చేసుకుందాం. ఈ చారు మొత్తం మసిలి దగ్గర పడిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మన మిరియాల చారు రెడీ.